Hello everyone, let us make high protein multigrain dosa. దీనికోసం మనకు కావాల్సింది ఒక బౌల్లో మినపప్పు ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నా ఇక్కడ. అండ్ దెన్ నా దగ్గర ఉన్న అవైలబుల్ తీసుకుంటున్నా. బొబ్బరి పప్పు ఒక ఫుల్ స్పూన్, అండ్ దెన్ రెడ్ దాల్ ఒక స్పూను, దాంతోపాటు మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్, పెసరపప్పు ఒక పెద్ద స్పూన్ తీసుకుంటున్నా. అండ్ దీంతోపాటు ఓట్స్ 2 స్పూన్స్ తీసుకుంటున్నా. అండ్ శనగపప్పు ఒక స్మాల్ స్పూన్తో తీసుకోండి. అండ్ ఇక్కడ నేను మెంతులు యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ సోక్ చేసిన తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశాను. అండ్ నౌ 2.5 గ్లాసెస్ రైస్ తీసుకుందాం, రా రైస్. ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు యాడ్ చేసామో అదే గ్లాస్తో తీసుకుందాం. దీన్ని మొత్తాన్ని ఒక 2 టైమ్స్ కడుక్కొని వాటర్లో నానబెట్టుకుందాం ఎంటైర్ నైట్. నేను బిగినింగ్లోని మెంతులు యాడ్ చేయడం మర్చిపోయాను, సో 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి నానబెట్టుకున్నాను. నా ఎర్లీ ఇన్ ద మార్నింగ్కి ఎంటైర్ పప్పులు, రైస్ అన్నీ బాగా నాని ఇలా ఉంటాయి. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని దీన్ని మొత్తం వెరీ ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం, బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకు కావాల్సిన మల్టీగ్రెయిన్ దోశ పిండి మొత్తం ఇలా వస్తుంది అనమాట. వెంటనే వేసుకోవచ్చు దోశ, ఆరెల్స్ ఆఫ్టర్ 3 hours or 4 hours తీసుకుంటే ఇంకా స్మూత్గా యూనిక్గా వస్తుంది. దీని బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి గీ అండ్ ఆయిల్ మిక్స్తో నేను రోస్ట్ చేసుకున్నా. అండ్ దోశ ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట. హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. అవైలబుల్గా ఉన్న చట్నీ ఆర్ పొడితో తింటే చాలా బాగుంటుంది.